ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చేబ్రోలు అనే గ్రామంలో ఉన్నామైతే అది రోడ్డు వలన నూతనంగా గృహప్రవేశం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. కొత్తగా చూస్తున్నాం మనం అదే ఇల్లు అనమాట. ఈ ఇంట్లోనే ఈ ఇంటి దగ్గర నుంచే పిఠాపురం సంబంధించి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మా ప్రజలకి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, సమస్యలన్నీ ఇక్కడ నుంచే ఈ ఇంటి నుంచే పరిష్కారం అవుతాయని చెప్పేసి ప్రజల్లోకి వస్తాను, ప్రజల దగ్గర ఉంటాను, అందుకే ప్రజలకు దగ్గరగా ఇల్లు కూడా తీసుకొని వాళ్ళ సమస్యల మీద కృషి చేస్తాను, ఆ సమస్య మీద పోరాడతాను అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి క్యాంపెయినింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనతో పాటు ఇక్కడ మనం వచ్చిన తర్వాత మనతో పాటు మాట్లాడడానికి ఒక యువకుడు ఉన్నాడు. సో ఇది ఓపెన్ చేసినప్పటి నుంచి అసలు ఆ పవన్ కళ్యాణ్ గారు చూద్దామని, లేదంటే ఇల్లు ఏంటి లోపలికి వెళ్దామని చెప్పేసి చాలా ఆసక్తిగా ఉన్నాడు. సో ఆ యువకుడు ఏం ఆడతారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు హౌస్ తీసుకున్నారు కదా అని చూడడానికి వచ్చాము. పంపిస్తున్నారు లోపలికి? లోనికి పంపించడానికి సార్ లేరు కదా ఇప్పుడు. సార్ పంపిస్తారా? సార్ ఉంటే కంపల్సరీ ఏదోలాగా వెళ్తాం కదా, మరి సమస్యలు చెప్పుకోవడానికి అసలు ఏంటికి నియోజకవర్గం ఇబ్బందులు ఏంటి, ఎలా ఎలక్షన్ అదని తెలుసుకోవడం కోసం. అసలు ఏంటి ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. బాస్ అయితే ఇక్కడ నుంచి వన్ సైడ్ గా నెక్కుతారు. వన్ సైడ్ గీత గారు ఉన్నారుగా, ఏం పని అవుతుంది గీత గారికి, ఏం పని ఎప్పటి నుంచి ఉన్నారు కదా స్థానికంగా? ఏమన్నారు, గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు, చేసినా కానీ మాకు పిఠాపురం చేసింది ఏమి లేదు. పిఠాపురం ఒకటి కాదు కదా, అన్ని చేయాలి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మరి అసలు మొన్న ఈ మధ్య వచ్చారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు గీత గారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, 4 అంతస్తుల బిల్డింగ్, ఆయన దాంట్లో ఉంటారు, దాంట్లో ప్రజలకు వచ్చి సమస్యలు తీర్చే నమ్మకం ఉందా? ఉందండి, ఉంది. కంపల్సరీ డెఫినెట్ గా చేస్తారు. సమస్యలు అయితే ఇబ్బంది ఏం లేదండి. మీ డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? మా డిమాండ్లు ఏమంటే మాది మా గోర్స్ రోడ్ వేయాలి, అదే మా డిమాండ్. అదొక రోడ్ వేసి మీ సమస్యలు తిరుపతి అంటే రోడ్లన్నీ కూడా డెవలప్ అవ్వాలి. అంటే మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది రోడ్ అయితే. అసలు ఇప్పుడు 5 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతాను. నా గోర్స్ రోడ్ ఏంటో అయితే మాకు చాలా హ్యాపీ. ఓకే, విషయం అది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది, గీత గారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారి మధ్య? అసలు పోటీయే కదండి, అసలు పవన్ కళ్యాణ్ గారు నెగ్గేశారని మెజార్టీ కోసమే చూస్తున్నాం. నెగ్గేశారు? అవునండి. ఓటింగ్ అవలేదు, ఇంకా జరగలేదుగా. ఏ రోజైతే అనౌన్స్మెంట్ ఆ రోజు ఇక్కడ పిఠాపురం నుంచి కండక్ట్ చేస్తానన్నారో ఆ రోజే ఆయన నెగ్గేశారు. మీరు ఒకరేస్తే సరిపోదుగా? అందరూ వేస్తారండి, అందరూ వేస్తారు, అందరికీ ఇష్టమే. ఇప్పుడు ఇంతకుముందు 2, 3, 4 ఎమ్మెల్యేలు చూశాను, ఎవరు ఏం చేసింది ఏమి లేదు. కంపల్సరీ ఈయన అంటే కంపల్సరీ ఒక అధినాయకుడు కాబట్టి పిఠాపురం డెవలప్ చేయడానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాడు ఆయన. ప్రత్యేకంగా ఈ టెంపుల్స్ ఇవన్నీ, చర్చ్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తానని చెప్పారు ఆల్రెడీ. పిఠాపురం ఒక 500 కోట్లు ప్రత్యేకంగా సపరేట్ గా 500 కోట్లు పిఠాపురానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తానని, టెంపుల్స్ డెవలప్ చేస్తానని చెప్పారు. ఇది సరిపోతుందా? చాలండి, ఇంకా అంతగా ఎవరు ఏం చేస్తారండి. ఇదే కాదు, మొత్తం ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు అన్నీ వస్తాయండి. ఇప్పుడు రాష్ట్రం కంపల్సరీ కూటమిలో కంపల్సరీ గవర్నమెంట్ కూడా మారిపోతుంది. మారిపోయిన తర్వాత మొత్తం డెవలప్మెంట్ అంటే ఆయన మొన్న అర్జించడం కూడా జరిగింది, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి అన్నారు. ఆ నమ్మకాన్ని, ఆ మాటకి విలువ ఇచ్చే నమ్మకాన్ని నిలబెడతారా? కంపల్సరీనండి, అందులో ఆయన ఏం ఆలోచించక్కర్లేదండి. కంపల్సరీ ఇక్కడైతే 100% నెగ్గుతారండి. నెగ్గు చేసినట్టే. ఇంకా ఇప్పుడు ఏంటంటే మా పిఠాపురంలో పోటీ చేయడం కూడా మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఒక అధినాయకుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ మేము కూడా క్యాన్వసింగ్కి ఇవి కూడా తిరుగుతున్నాం. అంటే మరి ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో ఉండి మరి ఆయన మీకు వ్యతిరేకంగా ఉన్నారు కదా, మరి ఎలా గెలుస్తారు నమ్మకం ఉంది? ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ఆయన వల్ల మాకు ఇబ్బంది ఏమీ లేదండి. ఆయన అటుపక్క వ్యతిరేకంగా ఉంటేనే మాకు ఇంకా ప్లస్ పాయింట్. ప్లస్ పాయింట్ అంతే అండి. ఆయన ఉన్న వల్ల ఆయన ఏంటి ఒక ఐడెంటిఫై ఏంటంటే, ఇప్పుడు ఒక కాపు ఉద్యమ నేతనే కదా, మాకు కాదు, మేము అన్ని కులాలతో కలుపుకుని వెళ్తాం. ఆయన పెట్టుకుంటే మాకు కాపు అన్న ఐడెంటిఫై వచ్చేది కదండి. దానివల్ల మాకు ఇబ్బంది మాకు ప్రాబ్లమే తప్ప అతనితో ఇబ్బంది ఏం అసలు చిల్ల అవకాశాలు ఉంటాయి కదా. ఏం అవ్వండి, ఎవరైనా అందరూ వేస్తారండి, సమస్య ఇబ్బంది లేదు. అన్ని వర్గాలు, బీసీ, ఎస్టీ, ఓసీ అన్ని వర్గాల వాళ్ళు అందరూ మాకు సపోర్టే పవన్ కళ్యాణ్ గారికి. ఏంటంటే మెయిన్ ఈయన వస్తే ఆయన అందరిని చాలా మంది చూసారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఈయన కూడా చూద్దారని అందరూ వేచి చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేనప్పుడు లోపలికి పంపించట్లేదు, ఒకవేళ ఉంటే లోపలికి పంపిస్తారు నమ్మకం ఉందా? పంపుతారు, ఇబ్బంది లేదండి. లేనప్పుడే పంపించట్లేదు కదా, మరి ఉంటే పంపుతారు. అసలు ఆయన కలిసే అవకాశం దొరుకుతుంది అనుకుంటున్నారు? అసలు ఆల్రెడీ కలిసానండి, నేను ఆల్రెడీ కలిసానండి. ఫోటో దిగారండి? చూపించు. ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అయితే. మొత్తం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. సార్ ఫోటో దొరికింది, చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఓకే,
సో మొత్తానికైతే ఇదనమాట. సో మా యొక్క పిఠాపురం నియోజకవర్గం పోటీ చేయడమే కాదు, ఆయన మాతో ఉంటారు, మాతోనే నిలబడతారు, మా సమస్యలను తీరుస్తారు. ఒక 500 కోట్ల రూపాయలు వెచ్చించి పిఠాపురం నియోజకవర్గాలకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అన్నిటికీ కూడా న్యాయం చేస్తారు, రోడ్లు వేస్తారు, గుళ్ళు డెవలప్ చేస్తారు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువకుడు స్థానికంగా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయా, అనుకూలంగా మారతాయి అనే దాని మీద ఎన్నికల తేదీ వరకు మనం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి మనము ఆయన బిల్డింగ్ ఇది వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇదే బిల్డింగ్. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి 4 అంతస్తుల బిల్డింగ్. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఆయన కార్యక్రమాలు కానీ కార్యకలాపాలు కానీ అన్నీ ఇక్కడ నుంచి జరుగుతాయి. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మెరుగైన జీవన విధానం కోసము నేను శ్రమిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది.